మళ్ళీ ఇదే పాట పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరే వాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకోని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? వద్దు, బక్కరావు అయిపోతావు మేడం. కొంప తీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్, మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణాసం వేయించారు సార్. ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు చచ్చాకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు. తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. రవి, 1 minute. మీ పాట చాలా బాగుంది. థ్యాంక్స్. రవి, అన్నిట్లో యాక్టివ్గా ఉండే మీకు చదువంటే ఎందుకంత భయం? అది ఈ బాల్ ఇక్కడి నుంచి బాస్కెట్లో వేయండి. మీరింత దూరం నుండి కూడా కరెక్ట్గా వేయగలిగారంటే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ మీద కాక చదువు మీద పెట్టండి. డెఫినెట్గా టాప్ ర్యాంక్లో పాస్ అవుతారు. అరే రవి రా, బాస్కెట్బాల్ రా రవి. ఏంట్రైడు నటిస్తున్నాడు? పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేంట్రా అడిదిరి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? సార్ అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేను ఎవరిని అడుక్కోవాలి?
మళ్ళీ అడుగురి కూర్చున్నావేంట్రా? ఇడుదిరి కూర్చో. కూర్చున్నాను. లెక్చరర్ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి, అది ఫండమెంటల్, అది నేర్చుకో. నేను ఇడుదిరిగి పాఠం చెప్తే ఎట్లా ఉంటుంది మీకు? ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎటువైపేస్తారు? నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే, టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకల మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలన్నా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ సాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆయన వదిలేసి మా మీద పడతారంటండి. ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్. లాస్లోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. వసు 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 వసు. ఏంటి థ్యాంక్స్ చెప్పాలనా? నాకు ట్యూషన్స్ ఎప్పటి నుంచి చెప్తున్నావు? నేనా? అవును. ఈరోజు సాయంత్రం కాలేజ్ అయ్యాక మొదలు పెడతావా? అమ్మో నా వల్ల కాదు. ప్లీజ్ 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 ప్లీజ్. సారీ రవి. ప్లీజ్. సారీ సారీ సారీ. లేదురా, చదువుకోవాలి. రవి అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. నువ్వు చెప్పు. ఇక్కడ వద్దు కానీ ఇంకో మంచి ప్లేస్ ఉంది. ఏంటి సార్, టిఫినా మీల్సా? టిఫిన్కి అయితే 10 రూపాయలు, మీల్స్కి అయితే 20. ఎవ్వరూ రాకుండా ఉండే చోటు నేను చూపిస్తాను, రండి. సారీ అండి, మేము ఆ టైప్ కాదు, చదువుకోవాలని వచ్చాం. ఊరుకోండి సార్, ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు పార్క్ వచ్చి మేము చదువుకోవడానికి వచ్చామంటే ఎవరు నమ్ముతారు సార్? మీరు లవర్స్ అని తెలుస్తానే ఉంది, మొహమాట పడకుండా రండి సార్. వసు, ఇంకో మంచి ప్లేస్ ఉంది, పద. ఇంకో పార్కా? కాదు, మా ఇల్లు. అమ్మో, ఇంత పెద్దిల్లా? ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా నాన్న. ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరేనా? మా ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? నేను, మా నాన్న, అమ్మ, అత్త, చిన్నాన్న, పిన్ని, వాళ్ళిద్దరు పిల్లలు, మా నాన్న దగ్గర పనిచేసే 4 కుర్రాళ్ళు, సర్వెంట్స్ 3, మొత్తం 15 మంది. మా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? మీ బాత్రూమ్ అంత ఉండొచ్చు. ఓ పని చేద్దాం, మీ ఇద్దరు మా ఇంటికి వచ్చేయండి, మేమందరం మీ ఇంటికి వచ్చేస్తాం. భలేగా మాట్లాడుతుంది. ఎవరి అమ్మాయి? తను వసుంధర అని మా క్లాస్మేట్. నమస్తే అంకుల్. ఈయన తాతారావు గారని నా తాత, తల్లి, తండ్రి, వస్తాదు అన్నీ ఈయన. ఆమె ఈయన భార్య. నమస్తే. తను రంజన అని మా హౌస్ కీపర్. హాయ్. మరి మీ అమ్మ? లేదమ్మా, పసిగుడ్డిగా ఉన్నప్పటి నుంచి నేనే పెంచాను. ఓ, అందుక అమ్మాయిలంటే అంత భయం? టోటల్ వచ్చి నాన్నగారు వచ్చినట్టున్నారు. 15 lakhs. మనం లోపలికి వెళ్ళి చదువుకుందామా?
తాతారావు బాబు స్టేట్స్ నుంచి నాకు పార్సల్ రావాలి, వచ్చిందా? వచ్చింది బాబు. గుడ్. నా రూమ్ లో పెట్టించు. రంజన వస్తున్నా అండి. ఏమిటిదంతా? అబ్బాయి గారు వాళ్ళ క్లాస్మేట్ గారు ఇప్పటిదాకా ఇక్కడ చదువుకున్నారు. వాడి ఇంట్లోనే ఉన్నాడా? రవి, కమ్ హియర్. మై సన్, సక్సెస్ టు మై ఎంపైర్. మెహతా అంకుల్ తెలుసు కదా, ఆయన భార్య మిసెస్ మెహతా నాకు ఈ రాత్రి కంపెనీ ఇవ్వటానికి వచ్చింది. హాయ్ డార్లింగ్. ఎవర్రా అది? తన నా ఫ్రెండ్ డాడీ. వసు కమ్. తను వసు అని నా క్లాస్మేట్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? నువ్వు కోటీశ్వరుడివి, నా 200 కోట్ల ఆస్తికి వారసుడివి. ఇలా పాలమ్ముకునే వాళ్ళతోనూ పేడ పిసుకునే వాళ్ళతోనూ తిరగకూడదు. డాడీ తన నా ఫ్రెండ్ డాడీ. మీరు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నాకెదురు చెప్తావురా? తాతారావు బాబు, ఈ అమ్మాయిని బయట పంపించాయి. ఇలాంటి వాళ్ళని ఇంట్లో రానివ్వకూడదు. ఏం చేస్తున్నారు మీరంతా? డాడీ ప్లీజ్ డాడీ. డాడీ నో డార్లింగ్, యువర్ ఫాదర్ ఇస్ రైట్. అడుక్కు తినే వాళ్ళతో నువ్వు తిరగకూడదు. షట్ అప్. రవి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానిస్తావా? కూల్ డౌన్ డార్లింగ్, కూల్ డౌన్. ఆ మాత్రం తగలకపోతే కంట్రోల్లో ఉండడు. ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్ రవి, ఈ రోజు నుండి నువ్వు ఒంటరివాడివి కాదు. నీకు నేనున్నాను. నీకు సంతోషం కలిగినా బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా చిన్నప్పుడే పోయింది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, కానీ రోజుకో గెస్ట్తో ఇంటికి వస్తాడు. ఇందాక నువ్వు మాట్లాడేవి ఎఫెక్షనేట్గా, అలా మా నాన్న ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఇక నుండి మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, ఓకే? నేను కొడుగ్గా పుట్టలేదని నా మీద, తనకొక కొడుకునివ్వలేకపోయిందని అమ్మ మీద నాన్నకి చాలా కోపం. దాంతో పెత్తనం మొత్తం మా మేనతకిచ్చాడు. మా అత్త ఇష్టం లేదే నాన్న ఇంట్లో ఏది జరగనివ్వడు. ఏంటిది చిన్నపిల్లల్లాగా? బాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? క్షేమంగా వెళ్ళరండి అని. ఆ ఫ్లైట్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారని నా నమ్మకం. ఓ అలాగా, అయితే థ్యాంక్స్. దేనికి? నువ్వు నాకు చాలాసార్లు చెప్పావుగా. రా రవి, ఇదే మా ఇల్లు. బాయ్. ఎవడే వాడు? నా క్లాస్మేట్. దేనికి? ఎన్ని దినాల సంధి జరుగుతుంది ఈ కథ? నాన్న అర్థం పర్థం లేకుండా మాట్లాడద్దు. తను నా ఫ్రెండ్. ఏం నక్కరాలు నేర్చినవే? అర్ధరాత్రి దాకా అడ్డమైన తిరుగుడు, అమ్మయ్య చూడంగానే నా ఫ్రెండ్ అనుడు. మాకు తెలవదు అనుకున్నావు? అత్త, నా విషయంలో అనవసరంగా కల్పించుకుంటే బాగోదు. ఇన్నావురా? ఇవాళ నాకు అనవసరం అన్నది, రేపు కడుపు వచ్చినాక నీకు అనవసరం అంటది. అప్పుడేం చేస్తావు? ఎవడేవాడు? ఎవడు? నా మొగుడు. వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా
ఇదే మీకు కావాల్సింది. ఏమ్రా నీవేనా రవి కానివి? నీకు లవ్ కావాలి నాబే? ఇంత లేవు సాలే, నీకు శంకరన్న బిడ్డ కావాల్సి వచ్చింది బే. ఏం మాట్లాడుతున్నావు? వసమ్మతో నీకు లవ్ కావాలరా? నువ్వు కాలేజీ స్టూడెంట్వి, గట్లనే ఉండు. మీ నాన్న పంపిన రౌడీలు బయట గేట్ దగ్గర రవిని కొడుతున్నారు. నేను ఇంతవరకు వస్తువుని ప్రేమించలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అవును ప్రేమిస్తున్నాను. చేతనైంది చేసుకోమని మీ శంకర్ పైన అని చెప్పు. ఏంటి రవి, ఏమైంది? మీ ఇంట్లో మన ఇద్దరి గురించి ఏమని చెప్పావు? మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పావా?